అధ్యక్ష అట్లాగే ఈ మధ్య కాలంలో ఇదివరకు అయితే అధ్యక్ష ఈ ప్రభుత్వ పాఠశాల దగ్గర పబ్లిక్ పార్క్స్ దగ్గర అట్లాగే దేవాలయాల దగ్గర కూడా ఈ మద్యము గంజాయి మత్తు పదార్థాలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విపరీతంగా ఒక చీప్ లిక్కరుని తర్వాత ఏదైతే మన గంజాయి ఉందో విచ్చలవిడిగా దొరికిన మలాన రాత్రి అయ్యేటప్పటికి ఈ వివిధ అసాంఘిక కార్యక్రమాలు చేయటం జరిగేది అధ్యక్ష. ఇప్పుడు కూడా అది అలవాటు అయిపోయి అది కూడా కంటిన్యూషన్ జరుగుతుంది అధ్యక్ష. దయచేసి నైట్ రౌండ్స్ మేడం గారికి రిక్వెస్ట్ చేసుకునేది, నైట్ రౌండ్స్ పోలీస్ వ్యవస్థ కూడా ఒక్కొక్కసారి నైట్ రౌండ్స్ వేస్తే బాగుంటుందని చెప్పి తమరి ద్వారా నేను తెలియజేసుకున్నాము అధ్యక్ష. అట్లాగే ఏదైతే హౌసెస్ ప్రతి ఇంటి పైన ఒక సీసీ కెమెరా కంపల్సరీ చేయటానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో పోలీస్ వ్యవస్థ ఆ సీసీ కెమెరాస్ ప్రతి ఇంటికి కంపల్సరీగా ఉండేటట్టు ఒక చట్టం కానీ ఏదైనా తీసుకుని వస్తే బాగుంటుంది. లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్పి వాళ్ళ ద్వారానే ట్యాక్సులు డబ్బు ఎంత అవుతుందో అది ట్యాక్స్ రూపంలో వన్ టైం ట్యాక్స్ కాబట్టి ఆ విధంగా సీసీ కెమెరాస్ డెఫినెట్గా ఉండాలని చెప్పి తమరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష. ఇంకొక 2 minutesలో క్లోజ్ చేస్తాం అధ్యక్ష. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అధ్యక్ష. ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్స్ అధ్యక్ష, 8 ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్స్ చెందినవారు అధ్యక్ష 2010లో నియామకం నుండి ఫీడర్ క్యాడర్లో 15, 20, 22 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఉన్నారు అధ్యక్ష. చాలామంది కానిస్టేబుల్స్ అధ్యక్ష విజయవాడ, అమరావతి, మంగళగిరి ఏరియాస్లో ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వారు కుటుంబాలకి కనీసం 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల దూరంలో ఉండి నిధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. వీరు జిల్లా స్థానిక హోదా పొందేందుకు అధ్యక్ష వాళ్ళ పిల్లల్ని మాత్రము వారి స్వస్థలంలోనే ఉంచి అక్కడే చదివిస్తున్నారు అధ్యక్ష. కాబట్టి వీరు ఇంతకాలం కూడా వాళ్ళ కుటుంబాలకి దూరంగా ఉంటున్నారు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి వారి యొక్క సమస్య అధ్యక్ష. ఇదే సమస్య సివిల్ పోలీస్ సిబ్బంది కూడా ఉంది అధ్యక్ష. వారు కూడా కుటుంబాలకు దూరంగా సుదూర్ఘమైన ప్రాంతాల్లో నిధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మన అసెంబ్లీ ప్రాంగణంలో కూడా బయట జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నిధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. వీరు సొంత జిల్లాలకు వెళ్లే విధంగా కనీసము 15 నుంచి 20 సంవత్సరాల సర్వీస్ని ప్రామాణికంగా తీసుకునే అధ్యక్ష వారిని సొంత జిల్లాలకి కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటే వారి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ తగ్గుతాయని చెప్పి వారికి ఉపశమనం వస్తుందని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి వర్యులకి నేను తెలియజేసుకున్నాము అధ్యక్ష. ఇదివరకు హోంశాఖ 1990లో జీవో 270 ప్రకారము 40 సంవత్సరాలు నిండిన వారికి అధ్యక్ష ఏఆర్ మార్పిడి కోసం ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. మరియు 40 సంవత్సరాలు నిండిన వారికి ప్రమోషన్స్ కూడా కల్పించింది అధ్యక్ష. గతంలో ప్రభుత్వం నియామకాల్లో 40% కోటా డిఆర్ అంటే డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ అధ్యక్ష మార్పిడి కోసం ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. దీని వలన 2024లో అధ్యక్ష 2300 మంది ఉంటే కేవలము 90 మందికి మాత్రమే వాళ్ళకి వెళ్ళేదానికి ఏపీఎస్పీ నుంచి డిఏఆర్కి 40% కోటా ఉన్నప్పటికీ కూడా అంత తక్కువ మందికి వచ్చింది అధ్యక్ష. దీనికి కేవలం ఏంటంటే ఎవరైనా మరణిస్తేనే కానీ పదవి విరమణ చేస్తేనే కానీ వాళ్ళకి మార్పు అనేది జరగటం లేదు అధ్యక్ష. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. విషయం అధ్యక్ష ఇంకా అయిపోయింది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. ఇది జనరల్ ఇష్యూ, నా సొంత విషయం కూడా ఉంది అధ్యక్ష. లాస్ట్ టైం కూడా మేడం గారికి చెప్పాను అధ్యక్ష నా వెహికల్ విషయంలో అధ్యక్ష. లీలాకృష్ణ ఆటోమొబైల్స్ లిమిటెడ్, అట్లాగే రాధా మాధవ్ టయోటా, వీళ్ళంతా ఏం చేశారంటే అధ్యక్ష అంతే ఒకే కంపెనీ డిఫరెంట్ దీనికి కిర్లోస్కర్ మోటార్స్ అధ్యక్ష యాక్చువల్గా వాళ్ళది బెంగళూరు, టయోటా కిర్లోస్కర్ మోటార్స్. దాంట్లో ఎవరైనా మనం వెహికల్ బుక్ చేయాలనుకుంటే డీలర్స్ ద్వారానే బుక్ చేయాలి అధ్యక్ష. కాబట్టి ఆథరైజ్డ్ డీలర్ కిర్లోస్కర్ టయోటా వాళ్ళకి మేము బుక్ చేసాం అధ్యక్ష. నేను ఎంత అమాయకుండా మీకు ఒకసారి తెలుస్తుంది అధ్యక్ష. ఇప్పుడు దయచేసి వినండి. నేను అధ్యక్ష మా కంపెనీ పేరు ద్వారా 47,75,477 రూపాయలు 19/3/2022లో ఫుల్ పేమెంట్ చేసాం అధ్యక్ష. ఎందుకంటే వెహికల్ ఫార్చునర్ బుక్ చేసినప్పుడు అధ్యక్ష 31 మార్చి కల్లా వచ్చేస్తుందంటే
మేము బుక్ చేసాము, ఫుల్ పేమెంట్ ఇచ్చాము, కానీ వెహికల్ రాలేదు. కానీ బ్యాంక్ వాడికి మాత్రము ప్రతి నెల అధ్యక్ష వెహికల్ లేదు. ప్రతి నెల 82,200 రూపాయలు నేను ఈఎంఐ కడతాను అధ్యక్ష. నేను లాస్ట్ టైం కూడా మేడం గారికి చెప్పాను అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులకి, నా వెహికల్ కనుక ఇవ్వకపోతే మీ వెహికల్ తీసుకుంటానని చెప్పాను అధ్యక్ష. ఇప్పటికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి మీరే రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మేడం గారి వెహికల్ నేను తీసుకోవచ్చో, లేకపోతే నాకు కట్టిన దానికి బండి ఇప్పిస్తారు. పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ అయిపోయింది, ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు ఆఖరికి ఎంతవరకు అయిందంటే అధ్యక్ష, ఈ ఒకరిదే కాదు అధ్యక్ష, రాష్ట్రం మొత్తం మీద కూడా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి, అప్పుడు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేశారో తెలియదు. అట్లాగే ఈ కొమ్ము జయరావు అని చెప్పి, జయరావు అని వాళ్ళకి కోర్టు ఆర్డర్ వచ్చింది అధ్యక్ష. ఫస్ట్ ఆర్డరు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో వేస్తే అధ్యక్ష, ఆ జడ్జిమెంటు 26/7/2024 వచ్చింది అధ్యక్ష. వారెంట్ కూడా డబ్బులు ఇమ్మని చెప్పి జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేయలేదు. కాబట్టి ఈ వారెంట్ నెంబర్ 35 అధ్యక్ష, 22/1/2025 అధ్యక్ష, ఎట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ విజయవాడకి వారెంట్ ఇచ్చారు అధ్యక్ష, అరెస్ట్ చేయమని. దయచేసి మంత్రివర్యులు మీరు దయచేసి ఈ వారెంట్ నన్న ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడండి. తర్వాత అయిపోయింది అధ్యక్ష, ఉండండి బాబు, అయిపోయింది సార్ నా వెహికల్ అండి బాబు, రావడానికి చచ్చిపోతున్నాం. మేడం గారు దయచేసి దీనిపైన సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు సమయం ఇచ్చినందుకు మీకు మరి ఒకసారి ధన్యవాదాలు. నమస్కారం.